హైదరాబాద్లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈ రోజున నేను ఒక పబ్లిక్ ఏరియాలో ఉన్నానండి. గత 2 రోజుల క్రితం ఏదైతే క్రైమ్ న్యూస్ మనం వెలుగులోకి తీసుకొచ్చామో మైనర్ బాలిక ఆత్మహత్య విషయం అయితే ఇప్పటివరకు కూడా చాలా వాదనలను వినిపిస్తూనే ఉన్నాము. అయితే అమ్మాయి తరపున అబ్బాయి తరపున ఇరు వర్గాల తరపున వాళ్ళ వాయిస్ని మేము ముందుంచడం జరిగింది. దీని మీద మనం ఈ రోజున అమ్మాయి తరపున ఏదైతే మాట్లాడినారో అబ్బాయిని కూడా మనం ఇంటరాగేషన్ చేశామో దీని ప్రకారంగా అబ్బాయి తరపున ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ సన్నిహితులు, వాళ్ళ కుటుంబానికి చాలా దగ్గర వాళ్ళు వినోద్ గారు ఉన్నారండి. ఇప్పుడు లాయర్ మనతో పాటు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. అసలు సంఘటన జరిగిన వెంటనే ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో భరత్ వీరితో పంచుకున్న ఏవైతే మాటలు ప్లస్ లా అండ్ ఆర్డర్స్ ప్రకారంగా వీళ్ళకి సంబంధించిన శిక్షల గురించి కానీ, ఒకవేళ గనక నిజంగానే వీళ్ళు అటెంప్ట్ మర్డర్ చేసినట్టయితే తల్లి తండ్రి తరపున అమ్మాయి తల్లి తండ్రి వాళ్ళు, లేదంటే అబ్బాయి నిజంగానే ఆమెతో సన్నిహితంగా ఉన్నట్టయితే ఎలాంటి శిక్షలు పడతాయి, ఇలాంటి విషయాలని కొన్నిటిని మాట్లాడడానికి వారి సన్నిహితులు ఉన్నారు, అబ్బాయి తరపున వాళ్ళు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి పూర్తిగా దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? కంపా వినోద్ కుమార్, అడ్వకేట్. ఓకే, వినోద్ కుమార్ గారు, మీకు భరత్కి ఏంటి సంబంధం? అంటే భరత్కి నాకు ఎటువంటి సంబంధం లేదండి. కాకపోతే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫాదరు మాకు దగ్గరి ఫాలోవర్స్కి ఫ్రెండ్. ఈ సంఘటన జరిగినప్పుడు వాళ్ళు మా ఫాలోవర్స్కి కాల్ చేసి వాళ్ళ సమస్య నా దృష్టికి తీసుకురావడం జరిగింది. తీసుకొని వచ్చినప్పుడు నేను వెంటనే వెళ్ళడం జరిగింది. పిల్లవాడు అప్పటికే హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నాడు. ఆ పిల్లవాడు మాట్లాడే పరిస్థితి లేదు. అప్పుడు ఇక్కడ కట్ అయింది. అప్పటికే ఇంకేం చూడలేదు, బ్లడ్ కనబడింది. ఫస్ట్ లేయర్ మాత్రమే కట్ అయింది, ప్రాణాంతకం లేదని అర్థమైంది. విషయాలు మామూలుగా చెప్తే చిన్నగా చెప్పాడు. అసలు ఏంటి, నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు, వెళ్ళకూడదు కదా, ఇవాళ ఒక అమ్మాయిని ప్రేమించావంటే ఆ అమ్మాయి ప్రేమికురాలు ఇంటికి వెళ్ళడం అనేది చాలా తప్పు. నువ్వు ఎట్లా వెళ్ళినావు, ఎందుకు వెళ్ళినావు? గతంలో కూడా మీ పేరెంట్స్ చెప్తున్నారు, షీ టీంలో కూడా ఒక ఒప్పందం జరిగిందట కదా, ఇక నుండి మా పిల్లల్ని మీరు మాట్లాడుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు వారు చెప్తే మీరు కూడా అంగీకరించడం జరిగిందట. మళ్ళీ తిరిగి అట్లా ఎట్లెళ్ళావమ్మా, ఇవాళ ఇంతటి విషాదకరమైన సంఘటనకి నువ్వు పరోక్షంగా కారణం అయ్యావు కదా, ఎట్లా అయ్యావు, నువ్వు ఎట్లా చేసావు అని అంటే, సార్ ఇట్లా తప్పనిసరి, నువ్వు రాకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను, నాకు ఇంట్లో చాలా టార్చర్ అవుతా ఉంది, నేను ఉండలేకపోతున్నా, నన్ను నిర్బంధించారు, బయటికి ఎటు వెళ్ళనివ్వట్లేరు, కాలేజ్ కూడా వెళ్ళనివ్వట్లేరు, నువ్వు వస్తేనే నేను బ్రతుకుతా లేకపోతే చచ్చిపోతా అనేసి ఎమోషనల్గా మాట్లాడేసరికి ఇతనికి తప్పలేదని అబ్బాయి చెప్తున్నాడు. కానీ ఏం జరిగినా ఇందులో జరిగింది మాత్రం ఘోరమైన నష్టం మాత్రం అమ్మాయి కుటుంబ తల్లిదండ్రులకు జరిగింది. దాంట్లో ఒక న్యాయవాదిగా కాకుండా మనిషిగా అయితే ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరు కూడా పూరించలేము, చాలా బాధాకరం. అదే సమయంలో అబ్బాయి తల్లిదండ్రులను కూడా చాలా తీవ్రంగా గద్దించాను. పిల్లవాడిని కంట్రోల్లో పెట్టుకోరా మీరు, ఇట్లా మీరు ఆల్రెడీ షీ టీంలో గతంలో ఒప్పందం అయిన తర్వాత కూడా మీరు ఇట్లా మీరు అబ్బాయి అంత స్వేచ్ఛగా అమ్మాయి ఇంటికి పోయి అంత దుస్సాహసం చేయడం ఏంటి? చాలా ప్రేమికులు కథలు వింటున్నాము, కానీ ఇక్కడ అమ్మాయి ఇంటికే వెళ్ళడం అనేది ఇంత దుస్సాహసం మీద వారిని గద్దించిన తర్వాత వారు చెప్పడం ఏంటంటే, మళ్ళీ మేము కూడా చాలా షీ టీమ్స్ చేసిన ఒప్పందానికి మేము కట్టుబడి ఉన్నాం సార్, మేము ఎక్కడ కూడా దాన్ని వైలేట్ చేయలేదు, అందుకనే కూడా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివించే అవకాశం ఉన్నప్పటికీ కూడా మేము హైదరాబాద్లో చదివించేది ఎందుకనే, ఈ అమ్మాయికి దూరంగా పెట్టాలి, మేము ఇచ్చిన కమిట్మెంట్ని గౌరవించి మేము ఇచ్చిన హామీ నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో అక్కడ పెట్టాం. కానీ ఇది ఎంత రాత్రి వీడియో కాల్లో మాట్లాడు పిల్లవాడు మాతో, కనీసం నేను వరంగల్కి వస్తున్నాను అసలు మాకు అసలు ఇంతవరకు ఆయన ఏమి ఇంటి ఇవ్వలేదు. ఒకవేళ మాకేమైనా ఇంటున్నా కూడా అసలు మేము ఎందుకంటే వాళ్ళు కూడా బాధపడుతున్నారు, పాప చనిపోవడం అనేది జరిగిందండి. ఈ సంఘటన జరిగింది, అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏదైతే చెప్తున్నారో వీళ్ళ మీద అంటున్నారు, ఈ అబ్బాయిని గొంతు కోసింది ఇతనే అని చెప్పేసి అబ్బాయి అంటున్నాడు. అబ్బాయి పేరెంట్స్ ఏమో మాకు తెలియదు అక్కడ జరిగింది ఏంటనేది, మేము చూడడమే ఆ అబ్బాయి గొంతు కోసింది, మేము ఇక్కడ తీసుకొచ్చామని పేరెంట్స్ అన్నారు. అబ్బాయి ఏమన్నారు, వాళ్ళే అటాక్ చేశారు, తల్లి తండ్రి కలిసి అటాక్ చేశారు అనేసి అబ్బాయి అన్నారు. మరి దీనికి మీరు ఏకీభవిస్తున్నారా? అమ్మాయి తరపున దానికి, అబ్బాయి తరపున దానికి ఏకీభవిస్తున్నారా? నిజాలు ఏంటనేది మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారో అది చెప్పండి. ఇప్పుడు వాస్తవానికి అబ్బాయి ఏం చెప్తున్నాడు, అమ్మాయి పిలిస్తే వెళ్ళాను, నేను అమ్మాయితో ఏకాంతంగా ఆనందంగా గడిపాను అని చెప్తున్నాడు. కానీ అబ్బాయి చేశాడని అమ్మాయి వాళ్ళు చెప్తున్నారు,
అమ్మాయి వాళ్ళే చేసి ఉంటారు అని అబ్బాయి చెప్తున్నాడు. దీన్ని మనం ఎటువైపు ఏకీభవించలేం. ఎందుకంటే నిజాలు తేల్చాలంటే అది పోలీస్ వల్ల సాధ్యమవుతది కానీ అది మన వల్ల సాధ్యం కాదు. కాకపోతే ఒకటి మాత్రం నమ్ముతున్నా, ఆ అమ్మాయిని చంపే ఉద్దేశ్యం ఉంటే ఇంటికి ఉండేవాడు అని మాత్రం నమ్ముతున్నా యాజ్ అడ్వకేట్‌గా. ఎందుకంటే చంపే ఉద్దేశ్యం ఉంటే బయటికి పిలిపించుకొని చంపుతారు గానీ, అమ్మాయి ఇంటికి వెళ్ళి అమ్మాయితో ఆనందంగా ఎంజాయ్ చేసి, అంటే ఇక నేను చెప్పలేకపోతున్నా వర్డ్స్, మృతురాలు గౌరవార్థం చిన్నపిల్ల పాపం, అలా చంపే ఉద్దేశంతోటైతే అబ్బాయి పోయి ఉండడు. కాకపోతే ఇక్కడ మరి ఈ అబ్బాయి పైన జరుగుతున్న దాడికి భయం పడిపోయి ఎలాగైనా చంపేస్తారు ఇక వీడిని అని భయభ్రాంతులకు గురై మాత్రం అమ్మాయి హ్యాంగింగ్ చేసుకుందేమో అని ఒకవైపు సందేహం అయితే ఉంది. ఇంకా ఏమన్నా మనం కూడా ఊహించనివి జరిగితే అది మన తెలంగాణ పోలీసు, మన ఇండియాలోనే పేరున్న వాళ్ళు, అందులో మన వరంగల్ పోలీసు ఇంకా సమర్థులు. అక్కడ ఉన్న సిఐ గారు కానీ, ఇప్పుడు మన ఏసీపీ దేవేందర్ రెడ్డి గారు, వీళ్ళు చాలా సమర్థమైన అధికారులు. ఖచ్చితంగా నిజాలు మాత్రం నిగ్గు తేలుస్తారు. దాంట్లో మనం ఎటువంటి సందేహాలకు పోవాల్సిన అవసరం లేదు. ఇరుపక్షాల వాయిస్ని మేమైతే వినిపించడం జరిగింది, ఇటు అమ్మాయి తరపున కానీ అటు అబ్బాయి తరపున కానీ. యాజ్ ఏ లా ప్రకారంగా చూసుకున్నట్టయితే మీరు ఒక అడ్వకేట్ కాబట్టి దీనికి ఫర్దర్గా ఒకవేళ ఆ అమ్మాయి తండ్రి కనుక అటాక్ నిజంగానే జరిగి ఉంటే లా ప్రకారంగా ఆయనకి ఎలాంటి శిక్ష పడుతుంది, లేదు అని అంటే అబ్బాయి హ్యాండ్ ఉంది అమ్మాయి చావులు అని అంటే ఈ అబ్బాయికి ఏం శిక్ష పడుతుందో అది ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు ఈ ఇరుపక్షాలు పెట్టినటువంటి సెక్షన్స్ ప్రకారము అబ్బాయికి 20,000 పడుతుందండి. అమ్మాయి తండ్రికి 10 ఏళ్ళకు తగ్గకుండా శిక్ష పడుతుందండి. ఎందుకంటే అటెంప్ట్ మర్డర్ ఉంది అందులో, తర్వాత SC/ST అట్రాసిటీ ఉంది. ఇవి రెండు కూడా 10 years అబోవే. కాబట్టి అతనికి 10 సంవత్సరాలు తగ్గకుండా శిక్ష పడే అవకాశం ఉంది. ఈ అబ్బాయికి 20 సంవత్సరాలకు తగ్గకుండా శిక్ష పడే అవకాశం ఉంది. కాకపోతే ఈ మన సమాజం అందరూ శాంతియుతంగా ఆలోచించిన తర్వాత వాళ్ళ మనసులో ఏమైనా మార్పులు వస్తాయి. ఇప్పుడు మాత్రం కోపోద్రేకంతో ఉంటారు. అబ్బాయికి ఏ పరిస్థితుల్లో పడుతుంది అంటున్నారు? 20 సంవత్సరాలు, అది ఏది చేసుంటే పడుతుంది అంటున్నారు? మైనర్ బాలిక కదండి. మైనర్ బాలికను ఇప్పుడు మనం దాచినా దాగదు. రేపు ఫోరెన్సిక్ ల్యాబ్ పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తుంది. అబ్బాయి మరి ఆల్రెడీ మేము కలిసామంటున్నాడు. మరి వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకున్నా కూడా, ఒకవేళ జాగ్రత్తలు తీసుకుంటే స్పర్మ్ దొరకకపోవచ్చు కానీ పార్టిసిపేషన్ అనేది రిపోర్ట్ వస్తుంది కదా. అది మైనర్ బాలికను అలా చేయడం తప్పు కదా. ఈ అబ్బాయి కూడా మైనారిటీ 2 months అయింది, కానీ మనం చట్టపరంగా ఆయన మేజర్. అంటే దీంట్లో ఒక విషయం ఉందండి. అంటే ఇప్పుడు మైనర్ బాలిక అయినప్పటికీ కూడా ఆమె ఫోన్ చేసి నన్ను రప్పించిన విషయం ఏదైతే ఉందో ఫోన్లో ఆల్రెడీ ఆన్ రికార్డ్ ఉంటుంది. కాబట్టి ఇష్టపూర్వకంగానే వీళ్ళిద్దరు కలిసారు అన్న దానికి ఉంటుంది కదా. అంటే అది యాక్సెప్ట్ చేస్తుందా లా, లేదంటే ఓన్లీ మైనర్ కాబట్టి ఆ అబ్బాయిదే తప్పనేదే యాక్సెప్ట్ చేస్తుందా? లా ఎట్లా అనుమతిస్తుందండి? లా అంటే అది ఖచ్చితంగా అది పక్కా శిలాశాసనం లాగా ఉంటుంది. బిలో 18 years అమ్మాయిని మనము ఆ రకంగా ఉపయోగించకూడదని చట్టం చెప్తున్నప్పుడు అది అంతే. ఇంకా ఇష్టపడి పిలిచింది అన్న కూడా చెల్లిం పిల్ల, నువ్వు తెలియక పిలుస్తున్నావని పెద్దవాడు చెప్పాలనే చట్టం చెప్తుంది. కానీ నువ్వు ఇష్టపడి పిలిచావు కదా కాబట్టి నీ తప్పు లేదు అని చట్టం చెప్పదు. చట్టం ప్రకారం అది శిక్షార్హం అంతే. అదేవిధంగా ఆ అమ్మాయి ఇంటికి వచ్చి అమ్మాయిని ఈ రకంగా అనుభవిస్తున్నాడని చెప్పి తండ్రి కోపోద్రేకుడై అతన్ని చంపే ప్రయత్నంలో గొంతు కోసాడని కూడా ఉపేక్షించదు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇరు వర్గాల విషయం ఆలోచిస్తున్నట్టయితే ఇప్పుడు ఒకవేళ అబ్బాయి మర్డర్కి ఆయన ప్రమేయం లేకపోయినా కూడా ఆత్మహత్య చేసుకున్నప్పటికీ కూడా లైంగికంగా ఒకవేళ ప్రూఫ్ అయితే కనుక అబ్బాయికి అటువైపు నుంచి ఆ సెక్షన్ల ప్రకారంగా ఆయనకు శిక్ష పడుతుంది. ఒకవేళ ఆ అమ్మాయి తండ్రికి మాత్రము ఆయన మీద అటాక్ జరిగితే అటెంప్ట్ మర్డర్ కింద ఈయనకు శిక్ష పడే అవకాశం ఉంది. ఇదేమైనా ఇలాంటి సంఘటనలు రిపీటెడ్గా జరగడం కానీ వరంగల్లో కొన్ని చూస్తున్నాం కదా. అంటే దీని మీద మీరు ఏమంటారు? అంటే ఇప్పుడున్న జనరేషన్ గురించి కానీ ఒక మాటలో చెప్పండి. అంటే మనం ఇంకా వెనుకబడే ఉన్నామండి. పాశ్చాత్య దేశాలతో కనుక పోల్చుకుంటే మనం ఇంకా వెనుకబడి, ఇంకా ఈ మన ఏదో ఆధారం కూడా మనం వెనుకబడి ఉన్నాం. కొంచెం మనము ఎడ్యుకేట్ అవ్వాలి. మనం కూడా తెలిసిన వాళ్ళం ఎడ్యుకేట్ చేయాలి పేరెంట్స్ని. రకంగా ఎంత కోపోద్రేకుడైనా కూడా ఆ పరిస్థితుల్లో తండ్రి అక్కడే ఉండి వాడి వెంట పరిగెత్తకుండా అమ్మాయిని ప్రొటెక్ట్ చేసుకుని ఉంటే, అంటే ఇప్పుడు బాగా నష్టపోయింది అతనే బాగా నష్టపోయాడు. కానీ మనం అతను తప్పుపట్టలేము. కానీ కొంచెం ఆ సమయాన్ని శాంతం వహించి ఉండి ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేసుకున్న తర్వాత అబ్బాయి సంగతి చెప్దామని ఉంటే ఇవాళ ఇన్ని బాధలు 2 కుటుంబాలు ఇబ్బందుల పాలైతే ఉండేటివి కావు. అంటే ఒకటి మనం కూడా సమాజం కూడా వెంటనే ఆవేశాలు పోకుండా ఈ కులాలు మతాలు వర్గాలు అనే వాటికి దూరంగా ఉంటే ఈ శాంతం అనేది మనకు వస్తుంది. ఈ కులాలు వర్గాలు వైషమ్యాలని మన మనసులోకి వెళ్ళి పోకపోవడం వల్లనే ఒక రకంగా ఇప్పుడు ST అబ్బాయి వాళ్ళు అగ్ర సామాజిక వర్గం వీడు వస్తాడా, వీడు నా ఇంటికి వస్తాడా, నా ఇంటి ఆడపిల్ల మీద చేస్తాడా అనే కోణంలో పోయడం. కానీ ఈ పిల్లలకేం తెలుసు ఈ మనకున్నాయని కొంచెం అంటే
స్వచ్ఛందంగా అసలు వాస్తవ ధోరణిలో ఆలోచన చేసి ఉంటే ఇంత పెద్ద నష్టం ఆ తండ్రికి జరిగి ఉండేది కాదు. నేను నిజంగా ఆ తల్లిదండ్రులకు మాత్రం నా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నా మనిషిగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చాలా చక్కగా వివరించారు. మరి వేచి చూద్దాము లా అండ్ ఆర్డర్స్ ప్రకారంగా వాళ్ళకి ముందు ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత వాళ్ళ ధోరణి బట్టి అది ఎలాంటి శిక్ష అనేది అయితే మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.